నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2020 సంవత్సరంలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైందని, కానీ ఆనాటి నుండి రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ ఫలితాలు దక్కడం లేదని, అవి విడుదల చేయాలని, ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధాప్య పెన్షన్, ఆరోగ్యశ్రీ, తెల్ల రేషన్ కార్డులు అందించాలని, పెన్షన్ 1000 రూపాయల నుండి 9000కు పెంచాలని, ఈహెచ్ఎస్ మెడికల్ సౌకర్యం కల్పించాలని, తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని కలెక్టర్కు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, శివాజీ, ఖాదర్ బాషా, ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీని ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి పెన్షన్ శాంక్షన్ కాలేదు, అలాగే లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వలేదు, గ్రాడ్యుటీ ఇవ్వలేదు, జీతం రావట్లేదు. మరి రిటైర్ వ్యక్తి వాళ్ళ కుటుంబం ఎలా జరగాలి, ఎలా పోషించుకోవాలి కుటుంబాన్ని అనేటువంటి సమస్యతోటి ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరాహార శిబిరాన్ని ఏర్పాటు చేసి కలెక్టర్ గారి ద్వారా మా ఇబ్బందిని, మా బాధల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదానికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీలో దాదాపు 30-35 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత గతంలో ప్రభుత్వంలో విలీనం కాకముందు రిటైర్డ్ అయ్యే రోజే ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగికి రిటైర్డ్ అయినటువంటి రోజే అతనికి రావాల్సినటువంటి లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, గ్రాడ్యుటీ కానీ, సెటిల్మెంట్ శాలరీ కానీ మొత్తం కూడా చెక్ రూపంలో అందజేసేవాడు, పిఎఫ్ కూడా. కానీ ఈరోజు రిటైర్డ్ అయ్యేటప్పుడు ఉత్త చేతులతో ఇంటికి పంపిస్తున్నారు. తర్వాత జీతం లేదు, పెన్షన్ లేదు, రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు. అందుకని బతకడం కోసం మా బతుకుదేరు చూపించమని చెప్పి ఈరోజు ప్రభుత్వం దృష్టికి మా సమస్య తీసుకుపోయడానికి ఈ నిరాహార శిబిరాన్ని ఏర్పాటు చేశాం. మిత్రులారా, ఆర్టీసీలో పనిచేసేటువంటి ఉద్యోగులకి జీతం నుంచి రికవరీ చేసినటువంటి డబ్బుల ద్వారా ఇచ్చేటువంటి ఈపీఎస్ 95 స్కీమ్ ద్వారా ఇచ్చేటువంటి పెన్షన్ మినిమం 1000 రూపాయలు. ఈ 1000 రూపాయలతో భార్యాభర్త బతకడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చేటువంటి వృద్ధాప్య పెన్షన్ అయినా కనీసం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులందరికీ అమలు చేయమని చెప్పి ఈ నిరాహార శిబిరం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అలాగే హైర్ పెన్షన్ అనేటువంటి డిమాండ్ తోటి కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి ఈ ఈపీఎస్ 95 స్కీమ్లో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 2014 తర్వాత రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరికీ హైర్ పెన్షన్ ఎలిజిబుల్ అవుతుంది అని చెప్పి నోటీసులు ఇచ్చి 5 లక్షలు 6 లక్షలు కట్టించుకొని కొంతమందికి ఎక్కువ పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. అనేక మందికి ఇంకా మంజూరు కాకుండా పెండింగ్లో ఉంది. అలాంటి వాళ్ళందరికీ కూడా వెంటనే పెన్షన్ మంజూరు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని సౌకర్యాలు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు కల్పిస్తారని చెప్పి ఆశతోటి మేము అందరం కూడా ఆర్టీసీ ఉద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం జరిగింది జగన్ గారి ప్రభుత్వంలో. కానీ మేము ఆర్టీసీ ఉద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అయిన తర్వాత మాకు ఉండేటువంటి అనేక సౌకర్యాలని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. వాటినన్నింటినీ తిరిగి పునరుద్ధరించమని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించమని కోరుతా ఉన్నాం. అలాగే మొత్తం మినిమం పెన్షన్ అనేది 1000 రూపాయల నుంచి 9000 చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం.